నేను కూడా ఒక రైతుగా దానికంటే మోటివేటర్గా ఈ ఈటీవీ అన్నదాత నాకు ఎంతో ఉపయోగపడింది. 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముందుగా ఈటీవీకి వ్యవస్థాపకులు కీర్తిశేషులు శ్రీ రామోజీరావు గారికి ముందుగా అభినందనలు. ఈటీవీలో ఎక్కువగా ఈ వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలు రైతులకు ఎంతో ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా ఈ మధ్యని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 11 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న ఏపీసీఎన్ ప్రోగ్రాం బాగా విస్తృతంగా ప్రచారం కావడానికి, అలాగే రైతుల్లో మరింత చైతన్యవంతం తీసుకురావడానికి ఈటీవీ ఎంతో బాగా పనిచేసింది. ఈటీవీ 6:30 ప్రోగ్రాం అనేసరికి రైతులు టీవీల దగ్గర కూర్చునే పరిస్థితి మనందరూ కూడా తెలుసు. దీనివల్ల వ్యవసాయ రంగానికి ఎంతో ఉపయోగపడింది. ఇదే కాకుండా అన్నదాత బుక్ కూడా అన్నదాత బుక్ ఎప్పుడు వస్తుందా అనేది ఒక రిఫరెన్స్ బుక్గా మేము దాన్ని ఉపయోగించేవాళ్ళం. నేను కూడా కొన్ని వ్యాసాలు అన్నదాతలో రాశాను. రాసిన తర్వాత కూడా చాలామంది, వందలాది మంది అంటే మన రిఫరెన్స్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం వల్ల చాలామంది ఏంటంటే అడగడం, వాటికి సమాధానాలు చెప్పే అవకాశం కూడా అన్నదాత కల్పించింది. వ్యవసాయ రంగంలో అన్నదాత బుక్ కానీ అన్నదాత టీవీకి కానీ ఒక గొప్ప స్థానం ఉంది. ఈ యొక్క అన్నదాత అనే పేరు రామోజీరావు గారికి ఎప్పుడు తట్టిందో ఇలా తెలియదు. కీర్తిశేషులైన వారికి మనం అందరం కృతజ్ఞులమై ఉండాలి. ఎందుకంటే ఈ అన్నదాత అనే కార్యక్రమం మొట్టమొదటగా ఈ యొక్క చిన్న మన మాసపత్రికతోని మొదలైంది. ఈ మాసపత్రికతోని మొదలైన తర్వాత 30 సంవత్సరాలకు మరీ దీన్ని వీడియో మాధ్యమం కూడా తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి వచ్చేసి అదే విషయాన్ని 30 సంవత్సరాల కిందనే ఆయనకు వచ్చేసి చేసుకున్నాడు. ఇటువంటి అజరారమైన ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వారికి, మాకు కీర్తిశేషులైన వారికి ఆత్మకు శాంతి కలిగించాలని చెప్పేసి అందరి తరపున కూడా వారికి ఈటీవీ సంస్థలన్నిటికీ కూడా రామోజీరావుకి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ ఈటీవీ అన్నదాత కార్యక్రమానికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని లైక్ డ్రోన్స్ కానివ్వచ్చు, లేకుంటేనో ఈ సెన్సార్స్ మీద పరిజ్ఞానమే కావచ్చు, లేకుంటే రిమోట్ సెన్సింగ్ పరిజ్ఞానమే కావచ్చు, వీటన్నిటి మీద కూడా వివిధ రకాలైన ప్రత్యేక కార్యక్రమాలు మరియు రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగాలని చెప్పేసి రైతులందరికీ ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటూ అభినందిస్తున్నాను. ఈటీవీ అన్నదాత 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రైతులందరి తరఫున శుభాకాంక్షలు చెప్తూ, ఆశయ సాధన లోపల అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్న రైతుకు బాట చూపింది, బాసటగా నిలిచింది. అనేక రకాలుగా మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్న తరుణంలో 1000 కూడా చేయమనే వాళ్ళు లేరు. ఇప్పుడు 100 ఉన్నారు. ఆ సమయంలోనే అతి క్లిష్ట పరిస్థితుల్లో నాకు వెన్నుదన్నుగా ఉంది. ప్రగతి పదంలో రైతు నడిపించడానికి మూల కారణం ఎవరైనా ఉన్నారు అంటే భారతదేశంలో ఒక రామోజీరావు గారే. చాలా గొప్ప యజ్ఞంలాగా తను ఒక ఆదర్శాన్ని ముందటేసుకొని తన విలువైన సమయాన్ని అన్నదాత కేటాయించింది. ఈటీవీ అన్నదాత కార్యక్రమం 30 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా రైతాంగం వారికి ఎంతో రుణపడి ఉన్నామండి. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ 30 సంవత్సరాల నుంచినండి ప్రతి రైతు కూడా ఎంతో అభివృద్ధి చెందాడండి. ఏ కాలాల్లో ఏ పంటలు వేసుకోవాలి, వ్యాధులు వస్తే ఏ మందులు వల్ల వాటిని నిర్మూలించుకోవాలి, ముఖ్యంగా ప్రతి రైతును ఒక శాస్త్రవేత్తను చేశారండి. మాకు ఇంతవరకు ఏ శాస్త్రవేత్త చెప్పని విషయాల్లో అన్నదాత కార్యక్రమం ద్వారా కానీ వరి మొక్క ఎన్ని ఆకులు వేస్తుంది, అరటి మొక్క ఎన్ని వారాలకే ఆకులైన తర్వాత 10 ఆకులైన తర్వాత గెలలాగేస్తుంది అన్నాళ్ళకే, ఇలాంటి విషయాలు ముఖ్య విషయాలు మాకు తెలియజేశారండి. చెరుకునే కాదు, వరే కాదు, అన్ని రకాల పంటలకు ఏ రోజుకి ఆ రోజు, ఏ కాలానికి ఆ కాలం అనుగుణంగా మమ్మల్ని ఎంతో మోటివేట్ చేసి మాకు తెలియజేసినందుకు వారికి మేము ఈ 30 సంవత్సరాల సందర్భంగా మేము వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. నేను గత 7 సంవత్సరాల నుండి అయితే మిద్దె తోట సాగు చేస్తున్నాను. చిన్నతనం నుండి కూడా నేనే కానీ మా నాన్నగారు ఇట్లాంటి వాళ్ళం అందరం కూడా అన్నదాతలో వచ్చేటటువంటి పాటను చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలా పెరుగుతూ వచ్చాము.
ఆ పాటను చూస్తేనే ఆటోమేటిక్గా ఒళ్ళు పులకరించిపోతుందండి. నేను ఒక రైతును అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో బేసిక్గా మాకు వ్యవసాయ కుటుంబ నేపథ్యం అయినందున నేను కూడా మిద్దె తోట అనేది చేస్తున్నాను. మనకి ఈటీవీ అన్నదాతలో వచ్చే ప్రోగ్రామ్స్ ద్వారా చాలామంది మిద్దె తోట ఏ విధంగా చేయాలి, దానిలో వచ్చేటటువంటి మెలకువలు ఎలా చేసుకొని అధిక దిగుబడి తీసుకోవాలి, చీడపీడలు ఎట్లా రక్షించుకోవాలి, ఇట్లాంటివన్నీ కూడా మన అన్నదాత ప్రోగ్రాంలో వచ్చేటటువంటి చాలా వీడియోస్ ద్వారా తెలుసుకొని చాలామంది ఈరోజు చేయగలుగుతున్నారు. సో ఇట్లాంటి మంచి మంచి అభివృద్ధికరమైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నటువంటి అన్నదాతకి కృతజ్ఞతలన్నీ. అదేవిధంగా ప్రస్తుతం 30వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటున్న అన్నదాత టీంకి, అన్నదాత అందరికీ కూడా ఇవే మా శుభాకాంక్షలు.